మనకు కూడా తెల్లారి వరకు ఏం చేసి మన పేపర్ స్లిప్ని మార్క్ చేసి సామాన్లు ఏదో పెట్టి వైరల్ చేస్తారు. మన పిల్లలకి ఇటువంటి కరెక్ట్గా ఎక్కడ పోతుందని చెప్పేసి మొత్తం అంతా ఒకరోజు వీడియో అందరూ తీసి వచ్చేసారు. మన మీద అటాక్ చేసినప్పుడు సాయంత్రం 8 గంటల నుంచి మన ఆఫీస్ చుట్టూ తిరుగుతారు. అవన్నీ తీసి వాళ్ళ బైక్ మీద వచ్చింది ఇవన్నీ తీసి మనం ఇక అప్లోడ్ చేసారు. అదే పోలీసు వాళ్ళకి కూడా ఇచ్చారు. అదే గవర్నమెంట్ మాకు ఏమవుతుంది భయం మాట. ఇంకొకటి ఏంటంటే అక్కడ పబ్లిక్ కెమెరా ఉంటుంది కదా, దాన్ని ఇట్లా డౌన్ చేసి పెట్టారు. మన వాళ్ళకి ఫోటోలు తీసుకొచ్చింది, దాని చేత అక్కడ ఉన్నాయి ఇట్లా వచ్చినట్టు కింద అండ్ వాడే తప్పు చేసుకున్నాడు. 10 మంది తెచ్చుకుని కొంతమంది తెలియజేయడం తప్పు అంతే. నేను ఊర్లో లెక్క ఇస్తాను కదా, 1 మంత్ నుంచి ఊర్లో చేస్తున్నాడు. కొన్ని కేసులు ఉన్నాయా, లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయని ప్రయత్నం చేసినట్టు ఊర్లో బాగా. కానీ ఏం దొరకవు మనకి ఇంతవరకు. కారణం వాళ్ళకి ఇదే మొత్తం సరే 15 నుండి ఇప్పుడు దాకా ఉంటుంది అన్న నోటీసు లేకపోతే కేసు కాలేజీ ఫ్రెండ్స్ కూడా బాగా మళ్ళీ పోలీసులు ఉన్నారు కదా, ఎస్ఎల్సీ వాళ్ళని కూడా గెలిచినాను. ఇంకా ముందు వాడు నేను డిగ్రీలో ఉన్నప్పుడే సాక్షులు జాయిన్ అయ్యాను. ఇప్పుడు వచ్చేది కాలేజ్కి ఎప్పుడు బిట్టిపోయేది కదా పెద్దగా యాక్టివ్ ఉండలేదు. అప్పుడు తార్నాక జోన్లో చేసినారు యాక్టివ్ మాకు మీరంతా ఓయిలో మూమెంట్లో ఉన్నారు. ఇక వాడికి ఏం లేదు, ఇట్లా తీసినా రికార్డు ఉంటుంది కదా సాక్షులు పనిచేస్తున్నట్టు. ఇది 2018 నేను బయటకు వెళ్ళాను మెయిన్ స్ట్రీమ్ నుంచి. 2021లో న్యూస్ లైన్ స్టార్ట్ చేసినాను. అంతకుముందు సింక్ మీడియా వచ్చినది పెట్టినాం కొట్లాట ఇదని, కొంచెం వర్కౌట్ కాదు. న్యూస్ లైన్ స్టార్ట్ చేసి 2021లో స్టార్ట్ చేసినాను. అక్కడి నుంచి ఫస్ట్ నుంచి పెట్టలేను. పైన ఆఫీస్ ఫస్ట్ ఈ నుంచి నడిపిస్తాను వ్యవస్థ అంతా. పైన ఆఫీస్ ఉంటుంది, సేమ్ పైకి వెళ్తే అనుకుంటుంది, స్టూడియో ఉంటుంది, సెటప్ ఉంటుంది, అంతా ఉంటుంది. ఈ ఎలక్షన్స్ ముందు మరీ ఇంత లోపల కంటే మర్చిపోవాలన్నా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను ఎల్బీనగర్ షిఫ్ట్ చేస్తాను. జస్ట్ అక్కడికి పోయి మనం 8 months మార్చ్కి, రేపు మార్చ్ వస్తే సంవత్సరం అవుతుంది. ఇంకా మనం మలయాళం లెక్క అబ్యూజ్ లాంగ్వేజ్, మార్కెట్ ఇట్లాంటివి చేస్తే ఇంకా పేపర్లో కూడా ఎక్కడ మనం మిస్లీడ్ చేయం, ప్రాపర్ స్టాండర్డ్స్తోనే రాసుకుంటూ పోతాం. పేపర్ మనమే దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇక అవన్నీ వాళ్ళకి కొంత అయితలేదు. కాంగ్రెస్ వాళ్ళు అఫీషియల్ స్పోక్ పర్సన్స్ కూడా ఈ ఫేక్ పెట్టేసి ప్రచారం చేస్తారు. చూపించలేక ఇక్కడ ఆ పేపర్ క్లిప్ని పెట్టి కేటీఆర్ గారు వచ్చిపోయింది కామాంధ్రుని ఎట్లా పరిష్కరిస్తాం అనేది ఏదో పెట్టి పెట్టారు. కానీ ఇంగితం ఉండాలి, మన పొజిషన్లో ఉన్న ఒక మహిళ ఏంటి మాట్లాడతారు. రాజకీయాలలో ఎవరైనా ఏమైనా విమర్శ చేసుకోవచ్చు. నేను నాకు రాజకీయాల సంబంధం లేదు కదా. ఫోన్లు వేసుకుంటూ వచ్చాను వాళ్ళు నిజంగా ఆడ ఉన్న కూరగాయలు అమ్మటమో అపార్ట్మెంట్ పిలిపిస్తుంది కదా, వాళ్ళు బాగా మాట్లాడి చెప్పేది కొంత ఆడకుండా కదా, వాళ్ళే తక్కువ చేసేది. కారా నుంచి మూనే అవ్వలేదు కాదు, మన ఆఫీస్ కాడ నుంచి ముంగల సోడా షాప్ ఉంటుంది జస్ట్ అంతే. 10 minutes 15 minutes కూడా ముందు పోలే అంతే.
నాకు లక్ష్యాన్ని ఇచ్చి రేవంత్ రెడ్డి కొంచెం ఎగ్జిక్యూటివ్ అని అదే పని చేస్తాను. మంచిగా ఏంటంటే ఫ్యామిలీని భయపెట్టే ప్రయత్నం అంటే వాళ్ళు చేసేది ఇట్లా చేస్తుంటారు. లేకుంటారు మనం ఎప్పటికీ ఇది అయిపోయింది. నేను చాలా స్ట్రైకులు కొట్టించే ప్రయత్నం చేస్తాను. స్ట్రైకులు కొట్టించాను ఇవన్నీ అంటే ఇట్లాంటి చిల్లర పనులు అన్నీ మీరు చేయలేదు వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. ఏముంటుంది ఇప్పుడు ఒక ఛానల్కి స్ట్రైక్ పడాలంటే 10 మంది చూడక ముందు 100 మంది రిపోర్ట్ కొట్టాలి. 10 మంది చూడక ముందు 100 మంది రిపోర్ట్ కొట్టాలి. దాన్ని యూట్యూబ్ రివ్యూ చేస్తాడు, మెల్లగా ఆపేస్తాడు. ఈ బీఆర్ఎస్ ఏదైతే చేయలేకపోతుందో అది వాళ్ళు చేస్తూ ఉంటారు.